తెలంగాణ విద్యా విధానం 2026 సమగ్ర సారాంశం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ రూపొందించిన ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ 2026 విద్యారంగంలో సమూల మార్పులను తీసుకురావాలనే లక్ష్యంతో రూపొందించబడిన సమగ్ర విధాన పత్రం. ఈ విధానం ప్రైమరీ స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు విద్యను సమగ్రంగా పునర్వ్యవస్థీకరించడానికి దిశానిర్దేశం చేస్తుంది. విజన్ ఫర్ ఇన్క్లూసివ్ ఎక్సలెన్స్ అనే భావనతో ఈ విధానం రూపొందించబడింది. అంటే ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడం ప్రధాన లక్ష్యం. ఈ విధానం విద్యను కేవలం ఉద్యోగ సాధనంగా కాకుండా వ్యక్తిత్వ వికాసం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలు, మానవతా దృక్పథం పెంపొందించే సాధనంగా పరిగణిస్తుంది. పేదలు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, వెనుకబడిన వర్గాలు, బాలికలు, ప్రత్యేక అవసరాలున్న పిల్లలు అందరికీ సమాన నాణ్యత కలిగిన విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కమిషన్ స్పష్టం చేసింది. తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు. తెలంగాణ ప్రభుత్వం 2024 సెప్టెంబర్ 3న జి.ఓ.ఎం.ఎస్. నెం.27 ద్వారా తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ను ఏర్పాటు చేసింది. అకునూరి మురళి ఐఏఎస్ రిటైర్డ్ కమిషన్ చైర్మన్గా నియమితులయ్యారు. ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వరరావు, డాక్టర్ చారకొండ వెంకటేష్, జ్యోత్స్నా శివారెడ్డి సభ్యులుగా వ్యవహరించారు. కమిషన్ 14 నెలలపాటు తెలంగాణలోని 33 జిల్లాల్లో 305కి పైగా విద్యాసంస్థలను సందర్శించి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, సంఘాలు, విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో చర్చలు జరిపి ఈ నివేదికను రూపొందించింది. విధానం యొక్క తాత్విక దృక్పథం. ఈ విధానం భారత రాజ్యాంగంలోని సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం వంటి విలువల ఆధారంగా రూపొందించబడింది. విద్య ప్రతి వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కు అనే భావనను బలంగా ప్రతిపాదించింది. విద్య ద్వారా సామాజిక అసమానతలు తగ్గాలి, విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన పెరగాలి, సృజనాత్మకత అభివృద్ధి చెందాలి, ప్రజాస్వామ్య విలువలు బలపడాలి, ఉపాధి సామర్థ్యం పెరగాలి అని కమిషన్ పేర్కొంది. ప్రైమరీ విద్య. కమిషన్ ప్రకారం బాల్యదశే విద్యా పునాది. అందువల్ల ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ప్రైమరీ తరగతులు ప్రారంభించాలి. ప్రస్తుతం అంగన్వాడీలు మరియు పాఠశాలల మధ్య ఉన్న విభజన పిల్లల అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతోందని కమిషన్ అభిప్రాయపడింది. అందుకే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ను పాఠశాల వ్యవస్థతో అనుసంధానం చేయాలని సూచించింది. పిల్లలలో భాషా నైపుణ్యాలు, లెక్కల ప్రాథమిక అవగాహన, సామాజిక పరస్పర సంబంధాలు, సృజనాత్మకత, భావోద్వేగ వికాసం పెంపొందించే విధంగా బోధన ఉండాలని సూచించింది. పిల్లలపై పాఠ్యభారం లేకుండా ఆటల ద్వారా నేర్పే విధానాన్ని ప్రోత్సహించాలని తెలిపింది. పాఠశాల విద్య. తెలంగాణ విద్యా విధానంలో ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణపై దృష్టి పెట్టబడింది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం తగ్గిపోవడానికి మౌలిక వసతుల కొరత, ఉపాధ్యాయుల కొరత, బోధన నాణ్యత తగ్గుదల కారణాలని కమిషన్ గుర్తించింది. అందుకే ప్రతి పాఠశాలకు సొంత భవనం, తాగునీరు, మరుగుదొడ్లు, గ్రంథాలయం, ప్రయోగశాలలు, డిజిటల్ తరగతులు, క్రీడా మైదానం, విద్యుత్ సదుపాయం తప్పనిసరి చేయాలని సూచించింది. ప్రాథమిక స్థాయిలో చదవడం, రాయడం, లెక్కలు చేయడం వంటి FLN ఫౌండేషనల్ లిటరసీ ఇన్ న్యూమరసీ నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొంది. భాషా విధానం. తెలుగు భాషకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కమిషన్ సూచించింది. పిల్లలు మాతృభాషలో నేర్చుకున్నప్పుడు అవగాహన, సృజనాత్మకత ఎక్కువగా పెరుగుతుందని పేర్కొంది. అదే సమయంలో ప్రపంచ పోటీకి తగిన విధంగా ఆంగ్ల భాషా నైపుణ్యాలను కూడా పెంపొందించాలని సూచించింది. ప్రభుత్వ పాఠశాలల్లో స్పోకన్ ఇంగ్లీష్ కార్యక్రమాలను బలోపేతం చేయాలని సూచించింది. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్. ఈ విధానంలోని ముఖ్యమైన ప్రతిపాదన తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు. ప్రతి మండలంలో ఆధునిక సదుపాయాలతో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి వాటిని నమూనా పాఠశాలలుగా తీర్చిదిద్దాలని కమిషన్ ప్రతిపాదించింది. ఈ పాఠశాలల లక్షణాలు: ఆంగ్ల, తెలుగు మాధ్యమ బోధన, సాంకేతిక సదుపాయాలు, క్రీడలు, కళలు, నైపుణ్యాభివృద్ధి, సమగ్ర వ్యక్తిత్వ వికాసం,
ప్రైవేట్ పాఠశాలలకు సమానంగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం లక్ష్యం. ఇంటర్మీడియట్ విద్య. ప్రస్తుతం తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్య ఎక్కువగా పరీక్షలు, ర్యాంకులు, కార్పొరేట్ కాలేజీల ఒత్తిడి చుట్టూ తిరుగుతోందని కమిషన్ విమర్శించింది. విద్యార్థుల మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని పేర్కొంది. కాబట్టి భావనాత్మక విద్యకు ప్రాధాన్యం, పోటీ పరీక్షల ఒత్తిడి తగ్గింపు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల బలోపేతం, కెరీర్ మార్గదర్శక కార్యక్రమాలు, కౌన్సెలింగ్ సేవలు అందించాలని సూచించింది. ఉపాధ్యాయ విద్య మరియు శిక్షణ. విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుడే కేంద్రబిందువని కమిషన్ పేర్కొంది. ఉపాధ్యాయుల శిక్షణను ఆధునీకరించాలని సూచించింది. ప్రధాన సిఫార్సులు: ఉపాధ్యాయ శిక్షణా సంస్థల నాణ్యత పెంపు, సేవలో ఉన్న ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ, డిజిటల్ బోధన సామర్థ్యాల అభివృద్ధి, ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ, బదిలీలు, ప్రమోషన్లలో పారదర్శకత, ఉపాధ్యాయులను కేవలం బోధకులుగా కాకుండా విద్యార్థుల మార్గదర్శకులుగా తీర్చిదిద్దాలని సూచించింది. గురుకులాలు మరియు నివాస విద్యాసంస్థలు. తెలంగాణలో గురుకుల విద్యాసంస్థలు మంచి ఫలితాలు సాధిస్తున్నప్పటికీ మౌలిక వసతులు, సిబ్బంది కొరత, విద్యార్థుల భద్రత వంటి సమస్యలు ఉన్నాయని కమిషన్ పేర్కొంది. సిఫార్సులు: ప్రతి గురుకులానికి పూర్తి స్థాయి మౌలిక వసతులు, పోషకాహారం, ఆరోగ్య సేవలు, మానసిక ఆరోగ్య సదుపాయాలు, సురక్షిత హాస్టల్ వాతావరణం. అన్ని గురుకుల సంస్థల మధ్య సమన్వయం అవసరమని తెలిపింది. డిగ్రీ మరియు ఉన్నత విద్య. డిగ్రీ విద్యలో ప్రస్తుతం నైపుణ్యాల లోపం, ఉపాధి అవకాశాల కొరత ఉన్నాయని కమిషన్ గుర్తించింది. అందుకే పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన కోర్సులు, ఇంటర్న్షిప్లు, అప్రెంటిస్షిప్ విధానం, పరిశోధన ప్రోత్సాహం, డిజిటల్ విద్య, బహుళశాఖ విద్యను ప్రోత్సహించాలని సూచించింది. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల ఖాళీలు భర్తీ చేయాలని, పరిశోధన నిధులు పెంచాలని తెలిపింది. సాంకేతిక విద్య. ఇంజనీరింగ్ మరియు పాలిటెక్నిక్ విద్యలో నాణ్యత తగ్గుతోందని కమిషన్ పేర్కొంది. ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలకు సరిపోని కోర్సులు, తక్కువ అడ్మిషన్లు, అధ్యాపకుల కొరత సమస్యలుగా గుర్తించింది. కాబట్టి ఏఐ, డేటా సైన్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక కోర్సులు, పరిశ్రమలతో భాగస్వామ్యం, నైపుణ్య శిక్షణ, క్యాంపస్ ప్లేస్మెంట్లు పెంచాలని సూచించింది. మధ్యాహ్న భోజన పథకం. విద్యార్థుల ఆరోగ్య రక్షణకు పోషకాహారం అత్యవసరమని కమిషన్ పేర్కొంది. మధ్యాహ్న భోజనంలో నాణ్యమైన ఆహారం, పరిశుభ్రత, పోషక విలువలు, క్రమం తప్పని తనిఖీలు ఉండాలని సూచించింది. హాస్టళ్లలో ఆహార భద్రతకు ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని తెలిపింది. తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల నాణ్యత పర్యవేక్షణ కోసం తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ సంస్థ విద్యా ప్రమాణాలు నిర్ణయించడం, పర్యవేక్షణ, అంచనా విధానాలు, నాణ్యతా ప్రమాణాల అమలు వంటి బాధ్యతలు నిర్వహిస్తుంది. ఓపెన్ మరియు దూరవిద్య. ఓపెన్ స్కూల్ మరియు దూరవిద్యను బలోపేతం చేయాలని కమిషన్ సూచించింది. ఉద్యోగులు, మధ్యలో చదువు మానేసినవారు, గ్రామీణ ప్రాంతాల వారికి ఇది ఉపయోగకరమని పేర్కొంది. డిజిటల్ ప్లాట్ఫారంల ద్వారా విద్య అందించడంపై దృష్టి పెట్టింది. ముగింపు. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ 2026 విద్యను సామాజిక మార్పు సాధనంగా చూస్తూ రూపొందించిన సమగ్ర విధాన పత్రం. ఈ విధానం ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం, సమాన అవకాశాలు కల్పించడం, నాణ్యమైన బోధన అందించడం, విద్యార్థులను ప్రపంచ స్థాయి పోటీకి సిద్ధం చేయడం వంటి లక్ష్యాలను ప్రతిపాదిస్తుంది. తెలంగాణ విద్యా వ్యవస్థను దేశంలో ఆదర్శంగా నిలపాలనే సంకల్పం ఈ విధానంలో స్పష్టంగా కనిపిస్తుంది.